గొర్రెలకని టైం 5:30 అవుతుంది. మేము పాలకు వెళ్తున్నాం. ఇప్పుడే నైట్ వర్షం పడింది కదా, క్లైమేట్ చాలా కూల్గా ఉంది, అందుకనే స్లోగా వెళ్తున్నాం. చూడండి మా బాయ్ ఇలా వెళ్తాం, ఇలా పచ్చని చెట్లు వేసినాయి ఫ్రెండ్స్. ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు వచ్చి పాలు వింటారని. వెళ్తున్నాం. ఇక పాలు విండాలి, మనం పెండ తీసి గడ్డేసేయాలి మిగతా వాటికి. ఇక మన కోళ్ళు ఉన్నాయి కదా, ఎప్పుడో చెప్తామని ఒకటే ఒడుచుకుంటా ఉంటాయి. ఇందురు మీరు కూడా సప్పుడు ఎట్లా చేస్తుంది వాళ్ళ రాగానే ఇక కోళ్ళని ఇచ్చేస్తాం మేము. ఇదే మా ఫస్ట్ పని ఫ్రెండ్స్, బయకడికి రాగానే కోళ్ళని ఇప్పడం. తర్వాత ఇప్పుడు మనం బర్ర దగ్గర పెండ తీయాలి, అట్లనే ఖరాబైన గడ్డి తీసి పక్కకి వేయాలి ఫ్రెండ్స్. మేము గడ్డి గుంజదాంతో క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. బర్ర దగ్గర మంచిగా క్లీన్గా అవుతుంది, ఊడ్చినట్టు. దీంతో గుంజి అంతా గడ్డి ఒక దగ్గర కానీ బయటకు పడేస్తాం. ఇదే మా షెడ్ బర్రు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన గొర్రె అన్ని ఉన్నాయా లేవో చెక్ చేసుకొని వద్దాం. గొర్రె దొడ్డి కాడికి ఇట్లానే పోవాలి. చూడండి మా బాయ్, అదిగోండి ఫ్రెండ్స్ గొర్రె కనిపిస్తున్నాయి కదా, అందులో మనం అన్ని గొర్రె ఉన్నాయో చూసుకోవాలి. నైట్ వర్షం పడ్డాయి కదా, అన్ని రెడవడి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ గొర్రెలక్క గొర్రు. పెండ తీసుకుంటే మధ్యలో గుర్తుకొచ్చిన ఫ్రెండ్స్ గొర్రె అన్ని ఉన్నాయా లేవా అని, అందుకనే వెళ్ళి చెక్ చేసుకొచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ బర్రె దగ్గర పెండ వేసి గడ్డి ఎదిరేయాలి, క్లీన్ చేయాలి అంతా. ఇదంతా క్లీన్ చేయడానికి మనకు మినిమం ఒక 45 minutes పడుతుంది. చూడండి అన్ని బర్రె అక్కడ పెండ తీయాలి, అట్లనే గడ్డి కూడా తీసేయాలి. అంత ఆగమాగం చేసినాయి ఫ్రెండ్స్. వర్షం పడితేనైతే అంత తొక్కి తొక్కి పెట్టేస్తాయి. ఈ కోడిని చూడండి ఫ్రెండ్స్, దీనికి వర్షం పడి తోకంతా నాని ఊసిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బర్ర దొడ్డి. ఇందులో ఇట్లా క్లీన్ చేసేయాలి. ఇవి మా 3 కోడి పుంజులు పెద్దయి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం కోళ్ళకి ఇత్తులేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, మా కోళ్ళకు జొన్నలు అట్లనే బియ్యం కలిపేస్తాను, చాలా స్ట్రాంగ్ గా మంచిగా ఉంటాయని. కదా ఇట్లా విలువంగానే అన్ని ఉరికొచ్చేస్తాయి. రోజుకి 2 times వేస్తాం, ఈవినింగ్ అండ్ మార్నింగ్ వేస్తాం ఇత్తులు. ఇక డే టైం మొత్తం ఇట్లా భూమి పొంటి చెదలు పురుగులు అవి తినేస్తాయి. జొన్నలు వేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని బియ్యం వేసేద్దాం. మార్నింగే ఈ కోళ్ళ కిత్తులు వేయడం, బర్ర దగ్గర పనిచేయడం, ఈ ఆనందం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అసలు చూడండి, మన అన్ని కోళ్ళు వచ్చి ఇత్తులు తినేస్తున్నాయి. 1 2 3 3 దూడలు వెయిట్ చేసినాయి ఫ్రెండ్స్, ఏదాన్ని ఫస్ట్ చెప్తానని. నేను ఈ రోజైతే ఫస్ట్ ఈ రెడ్ కలర్ దాన్ని ఇప్తా. ఫస్ట్ దాని పాలు విందాం. చూడండి మీరు కూడా, అది ఇప్పరాక కూడా అసలు ఆగదు ఫ్రెండ్స్, ఒకటే గుంజుతా ఉంటది. అగో చూడండి, లూజ్ చేసినా కొద్దిగా టైట్ చేస్తా ఉంటాయి తాడ్ని. మనం ఫస్ట్ దూడని తల్లి దగ్గరికి ఇప్పగానే ఒక 1 minute ఆగాలి ఫ్రెండ్స్. అది చేపినాక మనం పాలు విండాలి. పాలు రాగానే మనం దూడని కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కూడా వండుకుంటది కదా, పెండ అది ఇది అంటుతుంది. ఇట్లా మనం ఫ్రెష్ గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కోడానికి పాలు వినడం స్టార్ట్ చేయాలి. చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ ఆవు. పాలు వినడం అయిపోయింది, ఇప్పుడు లాగా నిప్పేసాము. ఇప్పుడు మనం ఇలాగా నిప్పుకుంటున్నాం పాలు విండుకోనికి. వైట్ లాగే ఇప్పవరకు కూడా ఆగాయి. రెండు ఆవుల పాలు కంప్లీట్. ఇప్పుడు ఇది ఒక దుడ్డు ఉంది అంతే, అది కూడా వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఇప్పుతారని. దీన్ని కూడా పాలకి ఇచ్చి పెడదాం.
దుడ్డని కట్టేసుకుందాం. ఇప్పుడు మనం బర్రెపాలు స్టార్ట్ చేద్దాం. బర్రె పాలు కూడా అయిపోయినాయి. దాని దుడ్డను కూడా వేసి పెట్టేసినాం. పాలు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటికి గడ్డేసి ఇంటికి వెళ్ళిపోవడమే. బర్రె దగ్గర అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. పాలు కూడా విండేసినాం కదా. ఇప్పుడు మనం బర్రె గడ్డేయాలి. రోజు మార్నింగ్ ఒక గడ్డి కట్టేస్తాం ఫ్రెండ్స్. మేము దీంతో ఇట్లా కట్ చేస్తాం. తిప్పి అన్ని బర్రెకేస్తాం. పని అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. 7 అవుతుంది. పాలు తీసుకొని వెళ్తున్నాం. కోళ్ళు ఇక్కడ మేతకు వచ్చినాయి. ఇప్పుడు మేస్తా ఉంటాయి. చేదలు అవి పువ్వులు అవి ఇవి తింటా ఉంటాయి. బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిట్టలు ఎట్లా లైన్గా వెళ్తున్నాయో పైన. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా వెదర్ అయితే.
వర్షం పడింది కదా, పచ్చగా అయింది కొంచెం. మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇదే ఫ్రెండ్స్, మరి 5:30 to 7 బాక్స్ అని చూపించేసినాం.